ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. Lord, we thank you and we praise you. నిన్ను ప్రేమించే మనస్సు దయచేయండి ప్రభువా. Give us the heart to love you, Lord. ఆశీర్వదించండి. Bless us, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. సో ప్రభులో మన నానాటికి బలపరచబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. So all through the time we need to be strengthened in the Lord. ద్వితీయోపదేశ కాండం Deuteronomy 29వ అధ్యాయం 6వ వచనం. 29th chapter and verse 6. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. You may not have eaten bread, nor you have drunk wine or similar drink, that you may know that I am the Lord your God. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం. Deuteronomy chapter 8 and verse 4. ఈ 40 సంవత్సరములు ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. Your garments did not wear out on you, nor did your foot swell this 40 years. ఇది ఒక విచిత్రంగా ఉంది. This is very strange. ఇదేదో కవిత కోసం రాసినట్టుగా మనకు కనపడుతున్నాయి. It appears like it is written for a poetry. హల్లెలూయా. Hallelujah. లేదు No. ఇది పోయం కాదు. ఇది This is not a poem. ఇది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన సంభవాన్ని మనకు తెలియపరుస్తుంది. This tells us about the incidents that happened in the lives of Israel. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. Say glory to God. హల్లెలూయా. Hallelujah. ఇశ్రాయేలు ప్రజలు మరవరాని కార్యాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. Here we see about the unforgettable incidents that happened in the life of people of Israel. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. ద్వితీయోపదేశ కాండం Deuteronomy. నిర్గమకాండంలోనే ఇశ్రాయేలు యొక్క చరిత్ర గురించి రాయబడి ఉంది. Even the history of the lives of people is written in the book of Exodus. ఈ ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. So we are reading the scriptures that were written in the book of Deuteronomy. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మోసే చెప్పిన విషయాలను ద్వితీయోపదేశ కాండంలో సమకూర్చారు. After the Israel people came out of Egypt for 40 years, whatever the things that were told by Moses were written in the scripture. హల్లెలూయా. Hallelujah. అయితే కొత్తగా ఏం చెప్పాలా? But he told nothing new. నిర్గమకాండంలో సీనాయి కొండలో చెప్పిన అదే విషయాన్ని దేవుడు మరలా ద్వితీయోపదేశ కాండం అనే ఆ సబ్జెక్ట్ ద్వారా దేవుడు పుస్తకం ద్వారా గ్రంథం ద్వారా దేవుడు చెప్తున్నాడు. So what was told on the Mount Sinai again was written in the book of Deuteronomy, and God told the same things. అందరూ నా వైపు చూడండి. Everybody look at me. అందరూ చిన్న వయసులో ఐగుప్తు నుండి బయటకు రాలా. So at the very small age they did not come out of Egypt. వాస్తవానికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు బయటకు వచ్చారు. The fact is the people who are with aged 60 and 80 came out of Egypt. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు చాలా తక్కువ మంది. And very few people were the one who came out of Egypt. ఎక్కువ పెద్ద వయసు గల వాళ్ళే బయటకు వచ్చారు. Almost all the elderly people only came out. ఈ 40 సంవత్సరాల్లో చాలా మంది చనిపోయారు. In this 40 years many people died. హల్లెలూయా. Hallelujah. ముసలి వాళ్ళందరూ చనిపోయారు. The old people died. పెద్దలందరూ చనిపోయారు. The elderly people died. ఐగుప్తు నుండి ఒకసారి ఆలోచించండి. Just once think. ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు. And when they came out of Egypt they were 40 years. ఇప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చేసరికి కానాన్ దేశంలో ప్రవేశించబోతుండగా వాళ్ళకి వయసు ఎంత ఉంటుంది? 80 సంవత్సరాలు ఉంటాయి. So by the time they came to river Jordan and came to Canaan, their age will be 40 years. అధిక బలముడుల ఎన్ని సంవత్సరాలని మోసే చెప్తున్నాడు? And if it is more strength, what Moses says, 80 సంవత్సరాలు. it is 80 years. సో ఆల్రెడీ అప్పటికే చాలా మంది చనిపోయారు. So by the time itself many people passed away. ఇంకా వినండి జాగ్రత్తగా. Please listen very carefully. చాలా మంది ఈ 40 ఇయర్స్ లో భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు. So many people, when the couple came together, many children were born. ఆ పిల్లలకు సీనాయి కొండలో దేవుడు ఏం మాట్లాడారో తెలియదు. Those children do not know what God spoke on Mount Sinai. వీళ్ళు న్యూ జనరేషన్. This is new generation. సో సీనాయి కొండలో దేవుడు 10 ఆజ్ఞల ద్వారా వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. కానీ
ఇప్పుడు ఉన్న ఈ 40 years లో పుట్టిన వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడలేదు, సీనాయి కొండలో మాట్లాడినట్టుగా. When God spoke for the first time in the Mount Sinai, and God made a covenant with them, but the new generation, God did not make a covenant with them. ఇప్పుడు దేవుడు కొత్తగా వాళ్ళకి పదాజ్ఞ ఇవ్వలేదు. Now God did not give them new commandments newly. ఆల్రెడీ దేవుడు మాట్లాడిన సందేశాన్ని ఇప్పుడు ఉన్న జనరేషన్కు, ఎప్పుడున్న జనరేషను, ఈ 40 years ఎడారిలో పుట్టారు చూసారా, ఆ ఇప్పుడు ఉన్న జనరేషన్కు అర్థమైనట్టుగా, లైక్ ఒక గైడ్ లాగా. చూడండి, పుస్తకం, పిల్లలకు పుస్తకాలు ఉంటాయి, దాంతోపాటు గైడ్ ఉంటాయి, కమెంట్రీస్ ఉంటాయి, హల్లెలూయా, వ్యాఖ్యాన పుస్తకం ఉంటాయి, వివరణ పుస్తకం ఉంటాయి, హల్లెలూయా. ఆ వివరణ క్రింద మాట్లాడిన మాటలే ద్వితీయోపదేశ కాండం అని రాయబడి ఉంది. So what was told on Mount Sinai for the first time as a sermon, the same thing was spoke by God again in the book of Deuteronomy to the new generation, and how to understand it. Like people will have a books and guide, the same way God has given a good interpretation again to the new generation. ద్వితీయోపదేశ కాండంలోను సంఖ్యా కాండంలోను పెద్దగా జరగబోతున్న ప్రామిసెస్ ఏమి ఉండదు. And the ongoing promises are not much written in the book of Numbers and Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో ఎక్కువ కనబడదు. So we don't see much in the book of Deuteronomy. సంఖ్యా కాండంలో ఎక్కువ కనబడదు. We don't see much in the Numbers. ఎక్కువ ఏం కనపడతాయి అంటే వాళ్ళు పితరులకు, ఈ 40 years కొత్త జనరేషన్ ఉన్నారు చూసారా, ఈ జనరేషన్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పితరులకు దేవుడు చేసిన కార్యాన్ని మోసే తర్వాత జోషువా వీళ్ళు ఇద్దరు ద్వారా దేవుడు వివరించకుండా వచ్చిన వాటి యొక్క సారాంశమే ద్వితీయోపదేశ కాండంలోనూ సంఖ్యాకాండంలోనూ కనపడుతుంది. So in the book of Deuteronomy, in the book of Numbers, what we see is that the new generation, the 40 years people, this new generation, what has happened in the lives of their parents and forefathers, that was clearly mentioned in the book of Deuteronomy. Hallelujah. Hallelujah. మోసే కూడా ఓల్డ్ అయిపోయాడు. Moshe also became old. జాషువా ఉన్నాడు. Joshua was there. Hallelujah. Hallelujah. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పితరులకు దేవుడు ఏదైతే వాగ్దానం చేసిన వాటిని ఎలాగా నెరవేర్చకుండా వచ్చాడో అవన్నిటినీ ఇప్పుడున్న తరానికి వివరించకుండా వచ్చారు. దాని యొక్క సారాంశమే ద్వితీయోపదేశ కాండంలోనూ తర్వాత సంఖ్యాకాండంలోనూ మనకు కనపడుతుంది. What the essence, what we see in the book of Numbers and book of Deuteronomy is what has God promised to the forefathers and the parents of the new generation, and how God is executing and fulfilling those promises. That is written as an essence in the book of Deuteronomy. ఇప్పుడున్న జనరేషన్ కు చెప్పడానికి కారణం ఏంటంటే నీ పితరులాగా నువ్వు కూడా ఏం చేసుకో, దేవుడితో నిబంధన చేసుకో. So why these are being mentioned and reminded to the new generation is to tell them to again make a covenant with God like their forefathers. ఇప్పుడు మనతో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? So why God is speaking to us now? వాళ్ళకి చేసినట్టు నీకు కూడా చేయగలుగుతాను. That means how I have done to them, I can do for you also. ఇంకా నీకు బెటర్ వేలో చేయగలుగుతాను. And for you I can do in a better way. ఎందుకంటే నేను నీతో చేసేది not ordinary covenant, it is a better covenant. Because what I have made the covenant with you is not an ordinary covenant, but it is a better covenant. వారికంటే శ్రేష్టమైన ఆ యొక్క నిబంధన నీతో నేను చేసుకున్నాను కొత్త నిబంధనలో. So in the New Testament God says that I have made a better covenant than the people with you. పాత నిబంధనలో ఉన్న కవనం కంటే అది చాలా శ్రేష్టమైన, ఇప్పుడు ఉన్న ఆ నిబంధన శ్రేష్టమైనది కాబట్టి దానికి పేరు ఏంటి తెలుసా? న్యూ టెస్టిమెంట్. Because న్యూ కవెనెంట్. In the Old Testament, what was the covenant that was made is better.
in the New Testament, what was the new covenant made with all of you is better than the covenant that was made in the new Old Testament. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 20వ శతాబ్దంలో కనిపెట్టింది కాదు ఏరోప్లేన్. It is not in the 28th century the aeroplane was discovered. ఎప్పుడో కనిపెట్టారు. It was discovered long back. అయితే మొట్టమొదటిసారిగా కనిపెట్టిన ఏరోప్లేన్ ఎలా ఉంది తెలుసా? Do you know for the first time when they saw the aeroplane, how was it? సెట్టింగ్స్ అని ఇప్పుడున్న సెట్టింగ్సే. All the settings were just what you find in. కానీ చైర్స్ ముందేమో చైర్స్ పల్ల చక్కలో చైర్స్ వేశారు. But instead of chairs there were tables there. హల్లెలూయా. Hallelujah. ప్లాస్టిక్ చైర్స్ వేసేవారు లోపల. And in the they used to place plastic chairs. అలాగే ఇప్పుడున్న ట్రైన్స్ లో కూడా. Even in the trains as well. ఇప్పుడు వందే భారత్ వచ్చింది. Now Vande Bharat train చాలా స్పీడ్ వెళ్తుంది. It goes very speed. ఇది చూడడానికి కొత్త ట్రైన్ లాగా ఉంది. This appears to be a new train. కొత్త ట్రైన్ అని కాదు. It is not new settings. ఫార్ములా అంతా ఒక్కటే. All the formula is the same. సేమ్ ఇంజిన్. Same engine. దాని రెండు ఆ ట్రాక్ లో పరిగెత్తుతుంది. It runs on the two track. హల్లెలూయా. Hallelujah. సీట్ లో చేంజ్. There is a change in the seat. బయట చేంజ్. There is a అపియరెన్స్ లో చేంజ్. There is a change in the appearance. స్పీడ్ లో చేంజ్. There is a change in the speed. హల్లెలూయా. Hallelujah. ముందేమో డీజిల్ వేసేవాళ్ళు. Before they used to pour diesel. లేకపోతే బొక్కేసేవాళ్ళు. Or they used to use charcoal. హల్లెలూయా. ఇప్పుడేమో తర్వాత డీజిల్ వేశారు. And later now it ఇప్పుడేమో is కరెంట్ లో తిరుగుతుంది. Now it is running on electricity. హల్లెలూయా. Hallelujah. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కొంచెం మోడిఫికేషన్ వస్తాయి. So in the future also there will be many modifications. కానీ ఫార్ములా మాత్రం ఒకటే. But the formula is the same. ఇప్పుడు Now పాత నిబంధనలో భక్తులతో చేసిన అదే ఫార్ములా కానీ అందుకంటే బెటర్ కవెనెంట్, బెస్ట్ కవెనెంట్, బెటర్ కవెనెంట్ యేసు ద్వారా మనకి ఇవ్వబడి ఉన్నాయి. So it was the same formula and the same covenant God made with the saints in the Old Testament, but in the New Testament God made a better and best covenant with all of you. హల్లెలూయా. Hallelujah. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత After they came out of Egypt, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. their eyes were opened. దేవుడు చేసిన అసాధారణమైన కార్యాలని వాళ్ళ కళ్ళతో చూడగలిగారు. They could see all the supernatural miracles God has done for them. చెవులతో వినగలిగారు. They could listen with their ears. అనుభవించగలిగారు. They could experience it. ఈ అనుభవం ఈ దినాల్లో లేదు. And that experience is not in these days. ఈ రోజు నా ప్రార్థన ఏంటంటే మీ అందరి మనోనేత్రాలు తెరవబడి వారి పితరులైన ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు వచ్చే ఇశ్రాయేల్ జనాల కంటే మరి ఎక్కువ మీరు చూడాలనేది నా వాంఛ. Today what my prayer is, whatever the miracles those people the people those who came out of Egypt has seen, but you have to see much more miracles and experiences. ఒకటి మీరు మర్చిపోకూడదు. One thing you should not forget. నిన్న నిరంతరం ఏకరీతిగా మారని వాడు యేసు. God is unchanging God today, tomorrow and in the future. మన బైబిల్లో చదివిన ఇన్సిడెంట్ కంటే ఇంకా బెటర్ వేలో దేవుడు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో ప్రభు చేయగలుగుతాడు. God can do a supernatural extraordinary miracles and wondrous things in your life than what you have heard and what is written in the Bible. కొట్టండి గట్టిగా చెప్పండి. Clap your hands bigly and glorify God. Hallelujah. నమ్మండి. Believe that. నమ్మండి. Believe it. సైకిల్లో పాత నిబంధనలో జరిగిన అద్భుతాల కంటే ఇంకా బెటర్ వేలో దేవుడు నా జీవితంలో మా మధ్యలో అద్భుతం చేయగలుగుతాడు, నన్ను ఆశీర్వదించగలుగుతాడు. నమ్మండి. The miracles what has God done in the Old Testament, God can do much better and much best miracles today in your life. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమని రాయబడి ఉందో చెప్తున్నాను. I am telling about what is written for the Israel people who came out of Egypt. మొదటి కార్యం ఏంటో తెలుసా? You know what is the first thing? వాళ్ళు ఒక వస్త్రం మాయలేదంట. Their clothes did not become old. మాయలేదు. They were not worn out. ఎన్ని సంవత్సరాలు? How many years? 40 years. It was 40 years. వాషింగ్ మిషన్ లేదండి. There was no washing machine. ఎవరు బట్టలు ఉతికినట్టు కూడా 40 yearsలో
బట్టలు ఉతికినట్టు కూడా ఎక్కడ బైబిల్లో లేదు. In this 40 years there was no sign and no mention about that they washed their clothes. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ బట్టలు తొడిగించడం మనకు తెలియదు కానీ వాళ్ళ బట్టలు మాయలేదని రాయబడి ఉంది. But we do not know where this supernatural God Jesus made them to wear the clothes. Their clothes were not worn out at all. బాడీని దిగంబరంగా కనబడకూడదనే ఉద్దేశంతో 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి వస్త్రం తొడిగించాడు. God clothed them with the clothes in order that they will be not seen naked. హల్లెలూయా, Hallelujah, హల్లెలూయా, Hallelujah. ఏ ఒక్కరు దిగంబరత్వం కనపడినా అది శోధనలోనికి చీకటిలోనికి తీసుకెళ్తుందేమో అని చెప్పి దేవుడు ముందు జాగ్రత్త పడి ఆ ప్రయాణిస్తున్న 20 లక్షల మందికి భయపడిగా ఉన్న ఏ ఒక్క శరీరము కనబడకూడదని ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే దిగంబరత్వం కనబడకూడదని ఉద్దేశంతో దేవుడు వస్త్రం తొడిగించాడు. And the foremost idea, foremost care, God has taken the care to clothe them so that their nakedness is not seen and they don't enter into temptation and darkness. God has clothed this 20 lakh people with the good clothes. మన దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు. Our God is a God of wisdom. హల్లెలూయా, Hallelujah. వస్త్రం ఒకటే ఇచ్చాడా? Did God give them only clothes? బైబిల్ చెప్తుంది వాళ్ళు జోడు తెగిపోలేదంట. Even our Bible says that footwear, that their slippers also not wore out. హల్లెలూయా, Hallelujah. ఈ రోజు మనం ఎలాగైతే నేను షూ వేసుకున్నాను, Today మనం ఎలాగైతే షూ ఎలాగ ఉంటుందో అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ పురాణ కాలపు జోడు కూడా ఉంటుంది అనమాట. How my shoes are, even our old, the Israel people's footwear also will be like that. అందరు నా వైపు చూడండి. Everybody look at me. వేసుకున్న వస్త్రం మన యొక్క యాంకిల్ దగ్గర వస్తాయి. The clothes we wear, they come till our ankle. హల్లెలూయా, Hallelujah. మోకాల దాకా కొంతమంది వేసుకుంటారు. And some people, they wear it till the knees. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు పూర్వకాలం నుండి చూస్తే మోకాల దాకా యాంకిల్ దాకా. And when we see our past Israel people, they have their clothing till their ankle. దేవనామానికి స్తోత్రం చెప్పండి. Say glory to God. యాంకిల్ తర్వాత After ankle, ఇప్పుడు చూడండి నా కాలు కనబడుతుంది. ఇప్పుడు see my legs are very naked and appear. ఇప్పుడు నా కాలు కూడా నా కాలు ఇప్పుడు ఎలా కనపడుతుంది? నేకెడ్గా కనపడుతుంది. My legs are appearing naked. నా కాలుకి ఏమీ లేదు. I don't have anything to my feet. హల్లెలూయా, Hallelujah. ఇప్పుడు కాలు యొక్క దిగంబరత్వం కనపడకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జోడును తొలగిస్తున్నాడు. In order that the nakedness of the feet not to be seen, God is giving them footwear. మనం వేసుకున్న జోడ్లా కాదు, ఇప్పుడు షూ లాగా వేసుకోండి. దేవుడు పూర్వ దినాలు తొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. It is not the footwear what we wear now, but like the shoes what are here. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అది ఎప్పటికప్పుడు తెగిపోయేది కాదు, చిరిగిపోయేది కాదు. 40 సంవత్సరాలు ఎప్పటికి ఎన్నటికి తెగిపోని వస్త్రం, తెగిపోని జోడు షూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తొడిగించాడు. For the 40 years, God, for the people who came out of Egypt, God gave them footwear and the garments which cannot be worn out, which cannot be tore out. వాళ్ళందరూ గొర్రెపిల్ల రక్తం చేత కొనబడిన వారు కాబట్టి, దేవుడు గొర్రెపిల్ల రక్తం చేత వారిని కొనిపించాడు కాబట్టి, విడిపించాడు కాబట్టి అంత శ్రద్ధ వహించినట్టుగా మనకు కనపడుతుంది. Because they are bought with the blood of the lamb, that is the reason God has really concentrated them very much. మీకు ఒకటి చెప్పనా? Shall I tell you a thing? మనము ఇశ్రాయేలు ప్రజలాగా మామూలు గొర్రెపిల్ల రక్తంతో కొనబడలేదు. Like the people of Israel, we are not with the ordinary blood like the blood of lamb. సాక్షాత్తుగా గొర్రెపిల్ల రక్తము కంటే కొన్ని వేల రెట్లు శక్తి కలిగిన ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తము చేత
కొనబడ్డాం కాబట్టి ఇంతకంటే స్పెషల్ కేర్ మనకు ఉంది. Exactly, more than 1,000 times better than the blood of lamb, the powerful precious blood of Jesus. We are bought with that, and we can have the better days than that. కొట్టండి గట్టిగా చెప్పండి. Clap your hands bigly and glorify God. ఏ రక్తం కంటే శ్రేష్టమైన రక్తం దగ్గరికి మీరు వచ్చారు. So with that, the most precious blood than the blood of lamb we were given. పాత నిబంధనలో వధించబడిన గొర్రెపిల్ల రక్తానికి యేసు రక్తానికి చాలా తేడా ఉంది. There is a huge difference between the blood of lamb that was in the Old Testament and in the New Testament the blood of Jesus. పాత నిబంధనలో వధించబడిన రక్తం నేను వధిస్తే నన్ను మాత్రం శుద్ధీకరించింది. In the Old Testament, if that blood, the blood that was shed, it has sanctified me only. హల్లెలూయా. Hallelujah. కానీ యేసుక్రీస్తు లోక పాపాన్ని మోసే గొర్రెపిల్ల రక్తది. But Jesus is the God who has taken the sins of the whole world. It is the blood of Jesus. ఎందుకు దేవుడు జోడుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? Why God has given such an importance to footwear? రేపు ఈ జోడు చాలా లోతైన అర్థాన్ని ఇవ్వటానికి కొత్త నిబంధనలో తోడ్పడబోతుందో ఏమో, అందుకొరకే దేవుడు ఆ దినంలో జోడుకు ప్రాముఖ్యత ఇచ్చాడు. In those days, God has given such an importance to the footwear because in the New Testament, it is going to take us very deeper in the Lord. ఆమేన్. Amen. ఇప్పుడు ఆ జోడు దేనికి గుర్తుగా ఉంది తెలుసా? Do you know what that footwear in the Old Testament signifies? బైబిల్ చెప్తుంది సమాధానం అనే జోడు. The Bible says it is the sandal of peace. హల్లెలూయా. Hallelujah. సమాధానం అనే జోడు. It's a sandal of peace. చూడండి ఎఫెసీ పత్రిక 6:15. ఎఫెసీ పత్రిక 6:15 లో ఉన్నాయి. It is in Ephesians chapter 6 and verse 15. సమాధానం అనే జోడు. It is a sandal of peace. అంతేకాదు, Not only that, సువార్తను మోయిచున్న వారి యొక్క పాదములు ఎంతో సుందరము. and also those who carry the gospel of God, the feet are very wonderful. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ సువార్తికుడు మాత్రం కాదు, It is not only the evangelists, మెసెంజర్స్, they are the messengers, ప్రవక్తలు, they are the prophets. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క మాటను మోసుకొని వెళ్ళే ప్రవక్తల యొక్క పాదములు ఎంతో సుందరము. The prophets of God who carry the message of God, their feet are very precious. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు ప్రభా. we thank you, Lord. స్తోత్రాలు తండ్రి. We praise you, Lord. అయ్యా, కృపను బట్టి మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం బట్టి వందనాలు ప్రభా. Thank you for these blessings given through your grace, Lord. యేసు నామములో ఆశీర్వదించండి. In Jesus' name, bless, Lord. విశేషమైన కృప దయచేయండి ప్రభా. Give the magnificent grace to your people, అద్భుతం Lord. జరిగించండి ప్రభా. Do a miracle, Lord. యేసు నామములో ప్రతి ఒక్కరిని In ఆశీర్వదించండి. Jesus' name, bless each and every one, Lord. కృపాక్షేమములు వెంట వచ్చునుగాక. Goodness and surely mercy follow them, అసాధారణమైన Lord. అద్భుతమైన కార్యం A జరుగునుగాక. supernatural, wondrous miracle in the life, ఇప్పుడే Lord. వర్ధలు చేయండి ప్రభా. Right now, prosper at them, ఇప్పుడే Lord. దీవించండి ప్రభా. Right now, bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్
పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.